గారికి గట్టి అందరం చప్పట్లతోటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వారితో పాటు ఇచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు మంత్రి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు, జక్క రామరెడ్డి గారు, కృపేష్ అన్న గారు, పేరు పేరున మండల పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, ప్రతి ఒక్క నాయకుడికి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చంద్రన్న గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మనసు కుత ఉడుకుతా ఉంది. ఏ పాపం చేసిండని కేసీఆర్ గారిని ఈ రకంగా వేధిస్తున్నారనేటటువంటి బాధ ప్రతి ఒక్కరి మనసులోనే కూడా ఉంది. ఇక్కడికి రానటువంటి వాళ్ళు కూడా ఇండ్లలో కూర్చొని చాలా మంది బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ రకంగా ఇంత రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ప్రాణాలకు తెగించి రాష్ట్రాన్ని తెచ్చినటువంటి కేసీఆర్ గారి మీద నిన్న మన కాళేశ్వరం కేసు అన్నారు. ప్రజలందరినీ చైతన్యవంతం చేసేటటువంటి బాధ్యత ఉన్నది. ఈ రోజు వస్తున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా కేసీఆర్ మీద జరుగుతున్నటువంటి దాడికి ప్రతీకారం తీర్చుకోవడం కొరకు ప్రజలంతా కూడా చూస్తున్నారు. కాబట్టి ఆ దిశగా మనమంతా కూడా కలిసి ఏదో ఒక రూపంలో వారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విషయం పేరుతోని వారిని ఇబ్బంది పెడుతూ ఈ రోజు ఏదైతే వారు నోటీస్ ఇవ్వడం జరిగిందో దానికి నిరసనగా ఈ రోజు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా రోడ్ల పైన వచ్చి నిరసన తెలపడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో చూస్తున్న ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏ విధంగా టీఆర్ఎస్ శ్రేణులు అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారో, ఎవరిని కూడా రోడ్ల పైన రానివ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఏ విధంగా కూడా నిరసన తెలిపొద్దు అని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గత 26 నెలల నుంచి ఏమి చేసి ఆయన తపన ఆలోచన రాష్ట్రం మీద లేదు, అభివృద్ధి మీద లేదు, ఎట్లా పోయి కక్ష సాధింపు కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నువ్వు చేసిన పని ఏంటిది, నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటిది? ఇవాళ కక్ష సాధింపు ఇప్పటికీ కాళేశ్వరం పైన కానీ ఇంకో దానిపైన కానీ ఇవాళ ఫోన్ ట్యాపింగ్ పైన కేసీఆర్ పిలవడం జరుగుతూ ఉంది. ఆయన 65 దాటినటువంటి వ్యక్తిని కానూన్లోనే ఉంది, ప్రొసీజర్లోనే ఉంది. 65 సంవత్సరాలు దాటితే ఆయన ఇంటికాడ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ పోయి మనం ఫోన్ ట్యాపింగ్ ఉన్నటువంటి సీట్ అధికారులు పోవాల్సింది, ఆయన వాంగ్మూలం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ చేస్తున్నటువంటిది 3 రోజుల కింద ఒకసారి నందినగర్ లో ఉన్నటువంటి ఆయన ఇల్లు అక్కడ పోవడం జరిగింది, నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి జవాబు కూడా సార్ చెప్పడం జరిగింది. 6 పేజీలు ఇచ్చి చెప్పడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితిలో నేను ఇక్కడనే ఉంటున్నాను, ఎర్రవెల్లిలో ఉంటున్నాను, ఎర్రవెల్లికే వచ్చి మీరు చేసుకోండి, ఏ ఎంక్వైరీ చేస్తారో ఏ నా మీద మీరు ప్రయత్నం చేస్తారో చేయండి, నేను దానికి జవాబుదారీగా ఉంటానని చెప్పి రాసి పంపించినాక కూడా ప్రభుత్వం ఇవాళ పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని నేను ఖచ్చితంగా రేపు లేదు ఎల్లుండి ఖచ్చితంగా సండే నాడు ఏమైనా సరే 3 గంటల వరకు నందినగర్లో రావాల్సిందే అని చెప్పేసి హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి. అయినా కేసీఆర్ ఉందాతనంతో ఎట్టి పరిస్థితుల్లో నేను 3 గంటలకు హాజరవుతానని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అంటే అర్థం లేని ఆలోచన. ఎవరైనా కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే ఉన్న వ్యవస్థ పోలీస్ వ్యవస్థ కక్ష నేను కూడా ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఎప్పుడో ఒకసారి జైలుకు పంపించాలని ఒక ఆలోచన పెట్టుకొని ఎన్ని విధాల ప్రయత్నం చేస్తున్నా మరి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి చేయడం జరుగుతూ ఉంది. ఇది ఏది నిలవదు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు కానీ మిగతా వ్యక్తులు కానీ అందరూ కూడా ఆలోచన చేసి రాష్ట్రం దాన్ని కాదని చెప్పేసి అత్యవసరంగా 2 రోజుల లోపల నేను నందినగర్లో 3 గంటలకు వచ్చి మీరు ఉండాలి, మేము వస్తామని చెప్పేసి చెప్పడం ఎంతవరకు సమంజసం? అంత పెద్ద నేను ఆలోచన లేకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తినే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరు వారిని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 60 లక్షల ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం
కక్ష సాధింపు ధోరణిలో చేయడం జరుగుతూ ఉంది. వారికి ఒకటే కక్ష, కేసీఆర్ మీద నన్ను ఆయన ఆనాడు రోడ్డు కేసు కింద